నమస్తే అండి, మీ పేరు? అప్పారావు. విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్లు అవసరం అంటారా? ఇద్దరికి హెల్మెట్ అవసరం లేదు, ఒకరికి ఉంది. ఒకరు పాటిస్తానని నేను కోరుకుంటున్నా. కొత్తగా పెట్టిన ట్రాఫిక్ నియమాల మీద మీ అభిప్రాయం ఏంటి? హెల్మెట్ పాటిస్తాను కానీ ట్రాఫిక్ పాటించట్లా. రాణిగారి తోట నుంచి 100 మంది 1000 మంది ఇక్కడి నుండి దాడుతున్నా దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. రోజుకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే విజయవాడలో ఒకటే సమస్య ఉందా, లేదంటే ఏమి? విజయవాడగా ప్రతి సెంటర్ లో ఉంది, సత్యంగా రోడ్ల దగ్గర ఉంది. ఇక్కడ రాణిగారి తోట నుంచి కనీసం 100 మంది పొద్దున్న 8 నుంచి 11 వరకు ప్రజలు దాటుతుంటే పట్టించుకునే నాదుడు లేడు. ట్రాఫిక్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లా. దాటుకోవడానికి పిల్లలు చదువుకున్న కాలేజీ పిల్లలు కానీ పని చేసుకున్న కానీ ఇల్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సౌకర్యం కలిగించాలి. ట్రాఫిక్ పోలీసులు మన ఫీడర్ రోడ్ లో ఉన్న వాహనాలు ఉన్నాయి చూసారా, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. వాటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? గవర్నమెంట్ అది తప్పది. ఇప్పుడు సామాన్యులు బతకాలి అని మనమే ఓటేసాం ప్రభుత్వానికి. బాబాయ్, ఓటేసినప్పుడు అందరూ మీకు న్యాయం చేస్తామని వస్తాడు. న్యాయం చేసేది ఎవడో చేయట్లా, సామాన్యునికి ఎవడో జరగట్లా, నాయకుడికే జరుగుతుంది. సామాన్యం పరిపాలిస్తాడు, పరిపిస్తాడు. ఇప్పుడు ఎన్నొద్దు, ఇక్కడ రాణిగారి తోట నుంచి ఇక్కడ లోపల నుంచి 100 మంది పిల్లలు కానీ పనిచేసే వాళ్ళు పొద్దున్న 8 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్డు దాటాలని నానా అవస్థలు పడుతుంటే రోజుకు ఒక యాక్సిడెంట్ జరిగి చచ్చిపోతాడు. పట్టించుకోవట్లే. ఇది కంప్లైంట్ అక్కడికి ఇచ్చారో వెళ్ళాలి. ఇక్కడ జరగవలసింది ఏంటంటే సామాన్యానికి వాళ్ళు పై ఓవర్ వేయడం కిందనే స్వరం ఏం అవసరంలా. ఒక ట్రాఫిక్ని పెట్టి వాళ్ళు దాటిచ్చి అక్కడ బస్ స్టాప్ పెట్టించాలి. దీన్ని గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎన్నో వాళ్ళు మంచి పనులే చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా దాన్ని పర్యాలను తీసుకొని మంచి పని చేయాలని మేము కోరుతున్నాం. బాబాయ్, ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. నా పేరు కలకోట్ల జగదీష్. ఏం చేస్తుంటారు? నేను గాలోని. విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్ అవసరం అంటారా? ఇద్దరికి ఎందుకండి, ఒకళ్ళే పెట్టుకో, ఇద్దరికి అవసరమా చెప్పండి మీరు? విజయవాడలో ఇది ఒకటే సమస్య ఉందా, లేదంటే ఏమి వినట్టుగా దీని మీద ఫోకస్ చేస్తారు? విజయవాడలో హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అది కాదండి, ట్రాఫిక్లో సరిగ్గా సిగ్నల్ పడినప్పుడు ఆపుతున్నారా ఆపట్లేదా చూడండి సార్ ముందు. ఓకేనా? హెల్మెట్ పెట్టుకున్నారా లేదా ఇది ఎందుకండి? సార్ హెల్మెట్ పెట్టుకున్నారు బాగానే ఉంది, ట్రాఫిక్ అన్న ఫాలో అవుతున్నారా సార్? ఎవరు ఫాలో అవ్వట్లా. అసలు ఇద్దరికి అవసరం అంటారా? ఇద్దరికి అసలు అవసరం లేదు. ఇప్పుడు డ్రైవర్ పెట్టుకుంటే చాలు, ఇద్దరికి అవసరమే. అంటే అంతటి ప్రమాదాలు జరుగుతాయి అంటారా విజయవాడలో? అంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఒకళ్ళు పెట్టుకుంటేనే కారణం. ఇక్కడ ఒకళ్ళే పెట్టుకోవట్లా, ఇద్దరు అవసరం అండి. ట్రాఫిక్ పోలీసులు మన ఫీడర్ రోడ్ లో అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. అవును, చేస్తారు. వాటిని ఎందుకు తరలించడం లేదు? వాటిని ఖండించడండి. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని మహా అయితే ఆపుతారు, అది కూడా ఎంతో ఫైన్ వేయడానికి, అంతకుమించి ఏమి ఉండదు. అసలు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు పోలీసులు? ఇది ప్రజలకి సామాన్య ప్రజలు దీనికి తట్టుకోవాలంటారా ఈ ఫైన్లు? ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగండి, మామూలు కాదు. ఎక్కడెక్కడ ల్యాండ్ తీసుకొని పార్కింగ్కి వాటికి వాడుతున్నారు. అవును. అంటే వీటిని ఎందుకు ఖండించకుండా ఇట్లా ఒక ట్రాఫిక్ పోలీసులు బైకుల మీద వాహనాల మీద ఈ లైసెన్స్ల మీద ఈ ఫైన్లు ఎందుకని ఖండిస్తున్నారు? వాటి వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఖండించలేరు. ఇవనుకో మాలాంటి కామాలు ఉంటారు కాబట్టి మేమేం చేయలేం కాబట్టి వాళ్ళని ఖండిస్తారు అంతే. వాళ్ళని ఖండించారంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళని ఖండించలేరు పోలీసు వాళ్ళు, అంతే తేడా. ఒక సామాన్యుడు సంపాదించే సంపాదనకి వీళ్ళు వేసే ఫైన్లకి ఏమైనా సంబంధం ఉందా? లేదు లేదు లేదు, చాలా టూ మచ్ అది. మేము మహా అయితే పని చేస్తే మాకు రోజు మహా అయితే 500 వస్తాయండి. వీళ్ళు ఫైనే 1300, 2000, 3000 వేస్తుంటే మేము ఎలా కడతామండి? హెల్మెట్ లైసెన్స్ అయితే 10,000 అంటండి, అదే మరీ దారుణం అండి. సర్లేండి సార్, ఉంటాం. ఫైనల్గా మీరు పోలీసులకి ఏం పని చేస్తున్నారు? మాలాంటి సామాన్యులు కాకుండా, అంటే మాలాంటి పూర్ పీపుల్ కాకుండా కొంచెం బల్సోళ్ళు పట్టుకొని వాళ్ళతో మాట్లాడమని చెప్తాం. బాబాయ్, నీ పేరు? నమస్కారం అండి, నా పేరు మాధవరావు అండి. ఏం చేస్తుంటారు? నేను కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకుంటున్నాను, రోడ్డుని. విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్లు అవసరం ఉందంటారా? బైక్ మీద ఇట్టే హెల్మెట్లు వెనకాల వాడికి అవసరం లేదు, మామూలు లెక్క ఎత్తే. ఎదురు అంటాం మీరు చెప్పినట్టు ప్రాణాలు కాపాడడం కోసమో పడిపోతే దెబ్బలు తగులుతాయి అని చెప్పి అది రూల్ పెట్టారు, బాగానే ఉంది. మరి వెనకాల వాడికి కూడా కావాలంటే ఆడెక్కడ తెస్తాడు? ఆ ఫైన్లు కూడా బాగా విపరీతంగా పెంచారు, అది కరెక్ట్ కాదు. అది ఇంతవరకు వాళ్ళే మంచి వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళకన్నా చెడ్డగా చేస్తున్నారు మీరు.
ఇలా చేస్తే మీరు కూడా ఎనాలో ఉండరని చెప్పి నేను అనుకుంటున్నా. ట్రాఫిక్ పోలీసులు మన ఫెడరల్ రోడ్లో అడ్డదిడ్డంగా ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ పడితే ఆడ ఆపేయడం, ఫెడరల్ రోడ్లో వెనక ఆ పక్క ఈ పక్క ఆటోలు పెట్టేయడం, బస్సులు ఎట్టేయడం, కార్లు ఎట్టేయడం, ఇలాగాడేమో ఇల్లు ఎక్కడ ఉంటుంది కార్లు పెట్టేయడం, అవి ఏం పట్టించుకోవట్లే. అవి పట్టించుకోవడం అనేసి ఈ పనులు చేసుకున్న వాళ్ళ మీద బైకుల మీద వాళ్ళ మీద వాళ్ళ మీద పడుతున్నారు. హెల్మెట్ ఏదైనా అంటున్నారు, కాంతి ఏదైనా అన్నారు. అది కరెక్ట్ ఏం కాదు. మీరు కూడా గమ్మున పోతారు ఇలాగైతే సరిగ్గా చేయబోతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడ అక్రమాలు పెరిగిపోతున్నాయి, వాటిని కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. వాటి మీద దృష్టి పెట్టలేదు పోలీసులు, వాటి మీద పెట్టట్లేదు, దృష్టి పెట్టట్లేదు. మధ్య తరగతి మీద పడుతున్నారు. ఆ మధ్య తరగతి అంటే ఎవడో సాయంత్రం కూలి పని చేసుకుని పడుతున్నారు. ఆ కూలి పని చేసి బతకాలంటే ఆడు వెళ్ళాలంటే ఆడికి హెల్మెట్ ఉండదు. ఇప్పుడు ఎవరి బండి వేసుకొని ఏదో పని మీద వెళ్తాం, ఆడికి లైసెన్స్ ఎక్కడ వస్తుంది, కాగితాలు ఎక్కడ ఉంటాయి? నీకు లైసెన్స్ చేసి కాగితాలు అంటే ఆ బండి కాగితాలు లైసెన్స్ ఆడి దగ్గర ఎక్కడ తెస్తాడు వీడు? ఏమండి, అంతే కదా. ఇప్పుడు నాకు పని ఉంది, బాబు దగ్గరికి వెళ్ళొస్తా అంటే ఆవిడతో బండి ఎత్తాడు. నీకు లైసెన్స్ చేదురా, నీకు హెల్మెట్ ఏంటి, కాగితాలు ఏంటంటే ఎక్కడ తెస్తాడు? తేడు కదా. అయితే ఆడు బండి వదిలిపెట్టి వచ్చేయాలి, లేదంటే అది అక్కడ ఆ డబ్బులకి చెల్లించని రావాలి. అది కరెక్ట్ కాదు. అదే ఈ పెనాల్టీ, ఇంత పెనాల్టీ అంటే కరెక్ట్ కాదు. సామాన్యుడు బెదిరించు, ఎలాగా భయపెట్టు, దానికి తగ్గదే. ఆడు 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు 10 రూపాయలు వేయి, 500 సంపాదిస్తే 100 150. అది అంతేగాని 10,000 5,000 అంటే ఆడు ఎక్కడ కడతాడు? అయ్యేం కరెక్ట్ కాదని మేము చెబుతున్నామండి. అది రెండోది ఏంటంటే ఇప్పుడు సామాన్యుడు బతకాలనే కదా మన ప్రభుత్వం గెలిపించింది. అంతే, సామాన్యుడు బతకాలి, మంచిగా చేస్తారని మిమ్మల్ని మేము కోరుకొని బతికించాం. మీరు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు తీసేసి అవి తీసేసి ఇవి తీసేసి బతకూడదు. ఆ బళ్ళు తీసేయండి, ఈ బళ్ళు తీసేయండి, అవి తీసేయండి అంటున్నారు మీరు. అదే కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా చేస్తే మీరు కొన్నాళ్ళు ఎదరికెళ్తారు, లేకపోతే ఆడికిలాగా మీరు కూడా పోతారు. ఇంతకన్నా మేము చెప్పేది ఏం లేదు. జై హింద్. నమస్తే, మీ పేరు? నా పేరు గుండ్రాము కృష్ణ. ఏం చేస్తుంటారు? నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. చెప్పండి సార్, ఇప్పుడు విజయవాడలో బైక్ మీద ప్రయాణం చేసే ఇద్దరికి హెల్మెట్లు అవసరం అంటారా? అది ఇద్దరికి అనేది హైవే మీద అయితే పర్వాలేదు, కానీ సిటీలో అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయితే హెల్మెట్ అనేది ప్రాణానికి రక్షణ, కానీ అది నేషనల్ హైవేల మీద అలాంటి ప్రయాణాలు చేసే చోట అయితే అటువంటి సిస్టమ్ ఉన్న పర్వాలా. మరి సిటీలో ఇప్పుడు చిన్న చిన్న షోరూములకి చిన్న చిన్న ఉద్యోగాలు, ఏదో చిన్న బతుకులు బతికే వాళ్ళు మరి 2 హెల్మెట్లు పెట్టుకొని వెళ్తాం అనేది చాలా ఇబ్బందికరం. ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ప్రభుత్వం కానీ ట్రాఫిక్ వారు కానీ ఏం చెప్తున్నారంటే ఇది వాళ్ళకి రక్షణ కోసం అంటే అని చెబుతున్నారు. అది సిటీ వరకు దాన్ని సడలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హైవే మీద అయితే ఇబ్బంది లేదు, ఎందుకంటే లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి దానికి యూజ్ అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వకుండా. సిటీలో కరెక్ట్ కాదనిపిస్తుంది. విజయవాడలో ఇది ఒకటే సమస్య ఉందా, ఇంకేమీ లేదా అన్నట్లుగా చేస్తున్నారు పోలీసులు? అది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ప్రజల భద్రత వాళ్ళకు కూడా ముఖ్యమే. ప్రభుత్వాలు కూడా మరి ఆ భద్రత గురించి వాళ్ళు కూడా చెప్తాం అనేది కరెక్టే, కానీ మరి దారుణంగా పెనాల్టీలు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెల్మెట్లు అయితే 1,500 రూపాయలు అంటే ఈ రోజున సామాన్యుడు కూలి పనికి వెళ్తే 500కు మించి కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తుంటే 1,500 చలానా కట్టాలంటే చాలా బాధాకరం. ఇది అంత రేట్లు అంటే పనిష్మెంట్ ఉండాలి, కానీ అది పబ్లిక్ ఇబ్బంది కలిగే రీతిలో పనిష్మెంట్ అంటే చాలామంది బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం కూడా దీని గురించి కొంచెం ఆలోచించాలి. ట్రాఫిక్ అధికారులు కూడా కొంచెం ఆ రేట్లు నియంత్రణ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మన ఫెడరల్ రోడ్లో ఉన్న అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఉంటున్నాయి, వెళ్ళటానికి దారి లేదు. వాటి మీద అటువంటి సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు ఈ ప్రజల మీద ఇంత భారం వేయడం కరెక్ట్ అని అంటారా? అది కరెక్టే. రోడ్డుకి అడ్డంగా కొన్ని వెహికల్స్ అవి ఉండటం, వాటిని మరి వాటికి సపరేట్గా ఏదన్నా ఏర్పాటు చేసి అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్క సామాన్యుడికి ప్రతి వెహికల్ అవసరం. ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, మరి కృష్ణలంక ప్రాంతంలో రోడ్లన్నీ కూడా చిన్నవి. మరి ఆటోలు వాళ్ళు కూడా జీవనోపాధి ఆటోల మీద బతికేది. మరి వాళ్ళు కూడా ఎక్కడో చోటు పెట్టుకోవాలి.
పెట్టుకోవడానికి షెల్టర్ లేనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి మరి ఇళ్ళ కాడ సందుల్లో అక్కడ పెట్టుకుంటున్నారు. వాస్తవంగా అలాంటి చోట ఇబ్బందే. మరి దీని గురించి ట్రాఫిక్ వారు కానీ ప్రభుత్వం కానీ ఏదన్నా ఆలోచించి దానికి ఒక ప్రత్యామ్నాయం చూపించాలి తప్పితే ఇప్పుడు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదని మా ఒపీనియన్. ఇప్పుడు ఎక్కడికక్కడ అక్రమాలు పెరిగిపోతున్నాయండి. వాటిని కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు పోలీసులు? పోలీసు వాళ్ళు వాళ్ళ నిబంధనలను బట్టి వాళ్ళు వెళ్తారండి, దాని గురించి కాదు. అయితే ఇప్పుడు మనం ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, ప్రజలకి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. మరి అలాంటప్పుడు అలాంటి విషయాల మీద కొంచెం ప్రభుత్వం కానీ ఫోకస్ చేస్తే బాగుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, ట్రాఫిక్ కానీ ఏదైనా సరే క్రమబద్ధీకరణ జరగాల. విజయవాడ సిటీకి ట్రాఫిక్కి చాలా అస్తవ్యస్తం. ఈ ట్రాఫిక్ని క్రమబద్ధరించి కొంచెం విజయవాడ పౌరులకి కొంచెం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సామాన్యుడు బతకాలనే కదండి మన ప్రభుత్వం గెలిపించింది. సామాన్యుడు పొట్ట కట్టకూడదు కదా. అదే ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే రీజనబుల్గా ఉండాలి. కానీ ఇంత భారాలు వేస్తే సామాన్యుడు ఎలా కట్టుకోగలడు? ఇప్పుడు పొద్దున్న వేసి 500 కూలీకో 100 కూలీకి వెళ్ళి వస్తాడు. గబుక్కున వాడి దగ్గర డబ్బులు దాకా దగ్గర కొనుక్కోడు హెల్మెట్. వాడికి 1000 అంటే వాడు ఏం చేస్తాడు అన్న స్పాట్లో? అదే ఇప్పుడు పోలీసు వారు కూడా అది ఆలోచించాలి. ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్పింది, అంతంత రేట్లు పెంచమని కోర్టు చెప్పలా. ఇది హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాలి. దానికి ప్రాణ రక్షణ కింద హెల్మెట్ను వాడటానికి ప్రజలకి అవేర్నెస్ తేవండి చెప్పింది. కానీ మరి ఇంత వసూలు చేయమని ఏ ప్రభుత్వాలు చెప్పవు, ఏ కోర్టులు చెప్పవండి. కాకపోతే నేను అనేది అదే, ట్రాఫిక్ వారు కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించి పెనాల్టీ అనేది కొంచెం అంతంత పెనాల్టీలు అంటే ఎవరికైనా బాధేనండి. అది కరెక్ట్ కాదు కదా. అది సామాన్యుడికి పనిష్మెంట్ వేసామంటే సామాన్యుడు కూడా కొంచెం జాగ్రత్త పడేటట్టు ఉండాలి. కానీ మరి ఈ రోజున పెట్రోల్ రేట్లు అవన్నీ చూస్తుంటే చాలా భయం వస్తుంది. ఇప్పుడు బండి వేసుకొని బయటికి తిరగాలంటే ఎక్కడ తిరుగుతామండి? అలాంటి పనిష్మెంట్లు పడితే ఏదో హడావిడిగా వస్తూ ఉంటాం, గబుక్కుని హెల్మెట్ పెట్టుకోలేక ఏదో హాస్పిటల్కి వెళ్తూ ఏదో హడావిడి కంగారుగా వెళ్తుంటాం. అలాంటి వాళ్ళు కేసు పడిందంటే మరి సామాన్యుడికి భారమే కదా. అది మేమనేది ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళైనా ప్రభుత్వం అయినా కొంచెం తీసుకోవచ్చు. మరి ఇంత టూ మచ్గా చేయడం అనేది కరెక్ట్ కాదనే కదా మేము చెప్పేది. ఇక్కడ ఎదుర్కొన్న పరిస్థితి ఏంటండి? ఏ లేదండి, ఇక్కడ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రాంతం కృష్ణలంక ప్రాంతం. మరి ఇక్కడ ఏంటంటే ఫుట్ బ్రిడ్జీలు కానీ మరి ఈ ప్రాంతంలో రోడ్లు దాటాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వీటి మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్ళాం. మరి త్వరలోనే వాటి గురించి కూడా వాళ్ళు స్పందించి తప్పకుండా ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రజలు కూడా తాజాగా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏంటంటే రోడ్డు దాటడానికి భయపడుతున్నారు. కరెక్టేనండి, కరెక్టే. కరెక్టేనండి. మేము ఫస్ట్ నుంచి దీని గురించి అందరు అధికారులకి చెప్పాం, అందరు నాయకులకి చెప్పాం, గత ప్రభుత్వంలో కూడా చెప్పాం. ఈ కృష్ణలంక రాణి గారి తోటకి సబ్వే కావాలి, అలాగే మన రామలింగేశ్వర నగర్ బాలాజీ నగర్కి మధ్యకి సంబంధించి బందర్ రోడ్డుకి ఒక బ్రిడ్జి కావాలని చెప్పి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. త్వరలోనే పనులు కూడా చేస్తామని చెప్పారు. అది తప్పకుండా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం.